ఇక్కడ గత 6 నెలల నుంచి కొంతమంది ఈ కమ్యూనిటీ హాల్‌కి సంబంధించిన జాగాని కబ్జా చేసే ప్రయత్నం చేస్తుర్రండి. ఇక్కడ స్థానికంగా ఉన్న ఈ స్థానిక బస్తీ వాసులు, మేము దీన్ని అడ్డుకోవడానికి మేము శతవిధాల ప్రయత్నం చేస్తున్నాము. గత శనివారం కూడా కొంతమంది ప్రైవేటు వ్యక్తులని 20 మంది దాకా తీసుకొచ్చి ఇక్కడ గుండాలను తీసుకొచ్చి ఈ ప్రభుత్వ స్థలం ఏదైతే కేటాయించారో కమ్యూనిటీ హాల్‌కి, అంగన్వాడీకి దాన్ని కబ్జాకి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రతిఘటిస్తూ మేము ఎంఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినాము, పోలీసు వాళ్ళకి కూడా ఇచ్చినాము. శనివారం రోజు కూడా వాళ్ళని పోలీసు స్టేషన్కి పిలిచినప్పుడు మా దగ్గర ఏవైతే ఇచ్చినామో ఆ రిప్రజెంటేషన్స్ అన్నీ ఇచ్చినాము, అలాట్మెంట్ లెటర్లు ఇచ్చినాము, వర్క్ ఆర్డర్ కూడా ఉంది జిహెచ్ఎంసీకి. అయితే ఇక్కడ ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, ఏదైతే వర్క్ ఆర్డర్ వచ్చినప్పటికీ కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టకపోవడం వల్ల, జాగా ఖాళీగా ఉండడం వల్ల కబ్జాదారులకు దీని మీద కన్నుబడ్డది. ఎప్పటి నుంచో ఇక్కడ 50 గజాలు, 20 గజాలు, 30 గజాల్లో ఉన్న ఇళ్ళ కుటుంబాలు ఉంటాయి. ఇక్కడ పేద కుటుంబాలు, అతి నిరుపేద కుటుంబాలు ఇక్కడ ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బహుజన బిడ్డలు ఇక్కడ ఉంటారు. ఇక్కడ అంటే మేమంటే చిన్న చూపో మరి ప్రభుత్వానికి ఏంటో తెలియదు, కానీ గతంలోనే 2016లో శాంక్షన్ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు దీన్ని కట్టే పాపాన పోలేదు. ఇప్పటికైనా ఈ స్థలాన్ని కాపాడి ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ని, అంగన్వాడీ సెంటర్ని కట్టిస్తే ఇక్కడున్న ప్రజలకు ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే కబ్జాకు వస్తున్నారో వాళ్ళు అల్లరి మూకలని, కొంతమంది రౌడీలని తీసుకొచ్చి బస్తీ వాళ్ళని భయపెట్టడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు మంత్రి సీతక్క పిఏ పేరు చెప్తున్నారు. ఏమనంటే, మాకు మంత్రి సీతక్క పిఏ గారు మాకు ఉన్నారు, అండదండలు ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. రాత్రి వచ్చి వీళ్ళు బోర్డులని, ఇది ఏదైతే గవర్నమెంట్ బోర్డు అని పెట్టున్నారో వాటి మీద స్ప్రే చేయడం కానీ, ఇక్కడ ఫౌండేషన్ స్టోన్స్ని కానీ డిస్టర్బ్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. దయచేసి ఇది ప్రభుత్వం వెంటనే దీని మీద దృష్టి సారించి, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు అలాగే కలెక్టర్ గారు దీని మీద దృష్టి సారించి దీన్ని వెంటనే నిర్మించి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉపయోగపడే విధంగా చేయాలని మా మనవి. 36 ఏళ్ళ నుంచి మేము ఇక్కడనే ఉంటున్నాం. నేనే ముసలైన, మా అత్త మామ నన్ను పెళ్లి చేసుకొని వచ్చినప్పటి నుంచి మా పిల్లలైళ్ళు మేము 50 గజాల జాగాలే బతుకుతున్నాము. ఈ బస్తీ నివాసులందరూ పెళ్ళిళ్ళైనా, పేరంటాలైనా, ఆఖరి ఒక మనిషి చచ్చిన కానీ కూడా దినాలకు ఈయన్నే వంట చేసుకొని ఈయన్నే తింటాం. మాకు జాగ లేదు. మాకు చిన్న రూములు మై. కేటీఆర్ వచ్చిండు, ఒకే వేసిండు. కృష్ణారెడ్డి కూడా ఒకే అన్నాడు, సింతల రామరెడ్డి అన్న ఒకే అన్నాడు, జయలక్ష్మక్క కూడా ఒకే అన్నది. ఇదంతా ఏది పట్టించుకోకుండా మేము అడవిలో ఉన్నట్టుగా ఒక నీళ్ళలో బతికినట్టు బతుకుతున్నాం మేము. పెళ్ళిళ్ళైనా, పేరెంటాలైనా రోడ్డు మీద పెళ్లి పందిరి వేసుకొని పెళ్ళిళ్ళు చేసి ఇక వచ్చి ఇక్కడ మేము భోజనాలు తినాలి. రోడ్డు మీద పెళ్లి చేసి ఈయన్నే దుర్గమాత నిల్చుండే పెడతాం, ఈయన్నే గణేశం నిల్చుండే పెట్టుకుంటాం. బస్తీ వాళ్ళం అందరం కలిసి ఓకే ఐక్యమెత్తం ఉండి ఏదో జరిపించుకుంటున్నాం. మాకు మా అంతం అయిపోయింది. ఇప్పుడు వచ్చే పిల్లల కన్నా మాకు ఒక ఆదరు ఉండాలి. వచ్చే పిల్లలు చిన్న పిల్లలు ఇంత పోయి వయసులో అవుతున్నారు. అలా పెళ్ళిళ్ళు చేయాలంటే మాకు అంత కాదు. మాకు ఇక్కడ ఒకటి కమిటీ వాళ్ళు కావాలి, అంగన్వాడీ స్కూల్ కావాలి. అంగన్వాడీ స్కూల్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్లు వస్తాడు, చెకింగ్ చేస్తాడు, కూర్చుంటారు. మేము ఆడ టెంట్ వేసుకొని రోడ్డు మీద నీళ్ళల్లో కూర్చోవాలి. ఆ మోరు నీళ్ళు వస్తాయి, నల్ల నీళ్ళు వస్తాయి, ఆ నీళ్ళల్లో పోయి కూర్చోవాలి. ఆ డాక్టర్లు వచ్చి కూడా ఆ పిల్లలకు సుక్కల మంది దానికి ఏది ఉన్నా కానీ కూడా రోడ్డు మీద వేసుకుంటాము. పెళ్ళిళ్ళు, పేరంటాలు వచ్చి భోజనాలు చేసుకుంటాం. మాకు అంగన్వాడీ కమిటీ వాళ్ళు కావాలి. మాకు కమిటీలు అని చెప్పేసి ఇక్కడ 70-80 గడపలు ఉన్నాయి మా ఇల్లు. ఆ గడపల కళ ఇది కమిటీలు అవుతాయి అని చెప్పేసి సడన్లీ 20 ఏళ్ళ తర్వాత వచ్చింది మా పెద్ద అయినది మా ల్యాండ్, వచ్చిన వాళ్ళని కొడతా తంతా అని చెప్తే మళ్ళీ మేము ఎక్కడికి పోవాలి? ఆల్రెడీ మేయర్ మేడం కూడా ఇంటిమేషన్ ఇచ్చినాము, ఆమె కూడా వస్తా అని చెప్పారు. మాకు వచ్చినాక ఇదంతా సాల్వ్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎంఆర్ ఆఫీస్ కూడా కంప్లైంట్ ఇచ్చినాము. అనిత రెడ్డి మేడం కూడా చెప్పారు, మేము కంప్లైంట్ ఇస్తాము, మీకేం బాధలేదు, మేము చూసుకుంటామని చెప్పేసి పంపించారు. సీతక్క పియ్యా అని చెప్తున్నారు వాళ్ళు. మాకైతే ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్గా వాళ్ళు ఏమంటారు అంటే, అరే మమ్మల్ని ఎవరు వీకలేరు రా బాబు అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు. ఢిల్లీకి 20 మంది 30 మంది తీసుకొని వచ్చేసి ఇక్కడ అంత భయభ్రాంతులను గురి చేస్తారు పబ్లిక్ని. వాళ్ళని చూస్తే భయపడేటట్టు ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకుండా అయిపోయారు మా లేడీస్ కూడా. ఇప్పుడు వాళ్ళు పోగానే అందరు వచ్చి నిలబడుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి ఒక ముప్పులాగా ఏదో అంటారు, అట్లా అయిపోయింది మాకు బస్సు. ఇప్పుడు ఒక్కొక్కసారి మొన్నటిదాకా అర్ధరాత్రి 12-1 గంటలకు వచ్చి పోయారు సార్. ఇప్పుడు మళ్ళీ సడన్లీ ఈరోజు ఇంకా సీతక్క పియ్య కదా, కొంచెం బలం పెరిగింది వాళ్ళకు, డేలోనే ఎంటర్ అవుతారు. ఇక్కడ వచ్చి లేడీస్ అని చూడకుండా మాట్లాడుతున్నారు. అంటే ఇది ఒక
ఇది ఒక చిన్న బస్తీ సార్, అంబేద్కర్ నగర్ బస్తీ. వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి ఇక్కడ అంతా ఎస్సీ ఎస్టీ బీసీ అందరు పని చేసుకుని ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు అన్నట్టు వాళ్ళు ఆ ధీమాతో వస్తున్నారు ఇక్కడికి. ఈ జాగా 30 సంవత్సరాల నుంచి ఉందన్న, 30 సంవత్సరాల పైన నుంచి ఉంది. మాకు బోర్డులు కూడా శాంక్షన్ అయినాయి. మరి గద్వాల విజయలక్ష్మి ఎవరెవరు వచ్చారు, మేము చింతరామారెడ్డి వచ్చాడు, మేము శాంక్షన్ చేస్తాం అది చేస్తాం అన్నారు. మాకు ఎవరైతే శాంక్షన్ చేయలే, శాంక్షన్ అయితే అయిందని అన్నట్టు అన్నారు. మరి ఇంతవరకు అయితే పని జరగలేదు. ఇంతకుముందుకు ఇద్దరు వచ్చిండే, వాళ్ళతో మేము కొట్లాడినాం, అంతా అయిపోయింది. మళ్ళీ ఇతరు ఎవరో తెలియదు కానీ ఇతను వచ్చి కొట్లాడుతున్నాడు. రాత్రిపూట వచ్చి ఎవరిని చాకులు కట్టెలు తీసుకొని వచ్చి ధమ్కి చేయడము. మా దగ్గర లాయర్లు ఉన్నారు, ఈ ల్యాండ్ మాది అనే లెక్కలో మాట్లాడుతున్నారు. మేము ఏం జరిగినా సావైనా ఏమైనా ఇక్కడనే వండుకుంటాం, ఇక్కడనే తింటాం, సావులు కూడా ఇక్కడనే చేసుకుంటాం. గణేష్ ఏమైనా ఉన్నా కూడా మేము ఇక్కడనే జరిపించుకుంటాము. వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు వచ్చి బెదిరించి మాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పి అంతా ధమ్కి ఇచ్చారు. ఇదంతా స్టాప్ చేసారు. ఆ బోర్డు కూడా మార్చేసారు. వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏమో మాకు ఇంతవరకు అయితే ఐడియా లేదు. వస్తారు ఈ టైంకి వస్తారు, ఇక మొత్తం క్లీన్ చేసి పడేసారు. ఎవరు వచ్చినా రెచ్చగొట్టినట్టు మాట్లాడుతారు, మేము చేయాలనే లెక్కలో చూస్తారు. ఇదంతా కావాలని మాకు కమిటీలు కావాలని మా కోరిక. పెద్దలు మీరు సాయం చేయాలని. ఈ చిన్నపిల్లలే మన ముందర పుట్టిన పిల్లలు మన జాగానే వస్తే ఎట్లా చెప్పండి. మా పిల్లలు స్కూల్ పోయేటోళ్ళు ఎక్కడ పోతారు, నందినగర్ పోతారు, అది దూదికా నగర్ బస్తీ పోతారు. యాక్సిడెంట్లు అయితే ఈ పిల్లలు దెబ్బలు తాకించుకొని వస్తారు. ఇక్కడ కమిటాలు చేస్తలేరు, ఏం చేస్తలేరు. మాకైతే చాలా కష్టాలు వస్తున్నాయి ఈ బస్తీలో. ఇప్పుడు కాదు మేము 35-40 ఏళ్ళ నుంచి ఉన్నాం ఇక్కడ. మా పిల్లలు కూడా పుట్టలేరు, అప్పటి నుంచి ఉన్నాం. అప్పటి నుంచి కమిటాలు అవుతుంది అంటారు కానీ ఒక్కరు వస్తలేరు, కమిటాలు చేస్తలేరు. ఈ 2 గుడిసె గురించి ఆగింది అంటారు. ఆ 2 గుడిసె తీసేసి ఎక్కడైనా చూపిస్తే మా కమిటాలు అయిపోతుంది కదా. అరే ఒక్కరు పట్టించుకుంటలేరు సార్. వస్తారు, ఓట్ల గురించి వస్తారు, ఓట్లు వేయించుకుంటారు, అయిపోయి అవతల పడతారు. ఇక అమ్మ తల్లి మా అమ్మ మా చెల్లి అంటారు, పోసుకుంటారు, వెళ్ళిపోతారు. తిరిగి చూడారు సార్. పోయారంటే అయిపోయి ఇక మీరెవరో మేమెవరో అంటారు. పోయినప్పుడల్లా మీరెవరమ్మా, ఏడుంటారమ్మా, ఏ బస్తీ అమ్మా అని అడుగుతారు. బస్తీ వాళ్ళు మీరు గట్టిగా ఉంటే నేను కడతామా అని అక్క అంటుంది. గవర్నమెంట్ మనిషి ఆమె కడతానే వస్తుంది, ముందుకు వస్తుంది ఆమె. మీరు మాట్లాడుకోవాలి, ఏదైనా ఉంటే ఎవరైనా వస్తే మీరు మాట్లాడుకోవాలి. నేనేం చేస్తాను, మీరు గట్టిగా ఉంటే నేను కడతానంటుంది. అక్క అయితే ముందుకు వస్తుంది. కానీ వాళ్ళు వచ్చి మరి బెదిరిస్తారు. వాళ్ళు ఎందుకు బెదిరిస్తారు? మేము ఇన్ని నెలల నుంచి ఇక్కడ ఉన్నాము. వాళ్ళు ఏదైనా ఉంటే మధ్యాహ్నం వచ్చి మాట్లాడుకోవాలి. పెద్ద మనుషులు వచ్చి పిల్లలు వచ్చి గుండాలు వచ్చి దాదాగిరి చేస్తే అదేంది? ఇప్పుడు రమ్మని చెప్పు, మీడియా వాళ్ళు వచ్చిరా, మీడియాలో ముందు మాట్లాడమని చెప్పు. మీరు వచ్చారు కదా, మీరు ఎట్లా వచ్చినా వాళ్ళు కూడా ఒక మీడియాని తీసుకొచ్చి మాట్లాడమని చెప్పు. మాది ఇది మా దగ్గర కాగితాలు ఉన్నాయి, ఈ ప్రూఫ్ ఉంది మా దగ్గర అని చెప్పాను. వాళ్ళ దగ్గర ఏమున్నాయి? మాకు కమిటాలు కావాలి, ఈ అంగన్వాడీ స్కూల్ కావాలి. ఇప్పుడు కడుతున్న వాళ్ళు వచ్చి ఒక రూమ్ కిరాయి తీసుకొని ఆమె పెట్టుకుంటుంది. గవర్నమెంట్లో 8,000 కిరాయి ఇస్తారు. ఇప్పుడు 8,000 మాకు 50 గజాలు చిన్న రూమ్లు ఉన్నాయి. ఆ రూమ్లోనే ఆమె స్కూల్ పెట్టుకుంటుంది. పిల్లలు ఎక్కడ పోవాలి, కడుతున్న వాళ్ళు ఎక్కడ పోవాలి, కాన్ఫైన్ వాళ్ళు ఎక్కడ, అందరూ అదే రూమ్లో పోయారు. మీటింగ్ అయినా కానీ అలానే దావత్లు పెళ్ళి లేదా రోడ్ల మీద చేసుకుంటాం మేము. ఒకరోజు చచ్చిపోయే కానీ రోడ్ల మీదనే వేసుకొని ఉండాలి. ఇది ఎక్కడైనా ఉందా? ఈ బస్తీలో తప్ప. మాకు న్యాయం కావాలి అంతే.